అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రొఫెసర్ శ్రీధర్ గారితో ఉన్నాం. ప్రజెంట్ లాక్డౌన్ ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఏ విధమైన ఆలోచనలు చేస్తే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది అనే విషయం మీద ఇప్పుడు మనం ప్రొఫెసర్ శ్రీధర్ గారితో ఈ పరిస్థితులపై మరింత అవగాహన పెంచుకునే విధంగా, అలాగే భవిష్యత్ తరాలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో ముందుకు సాగుదాం. ఈ యొక్క కార్యక్రమానికి విఎస్బి న్యూస్కి సహకరిస్తున్న శ్రీధర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. విఎస్బి ఛానల్ ప్రతినిధులైనటువంటి మన సురేష్ గారికి, తర్వాత టెక్నీషియన్ అండ్ కెమెరా పర్సన్ అయినటువంటి శంకర్ గారికి వామ్ వెల్కమ్ టు డిడి మిల్స్. మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ చాలా కాంప్లికేటెడ్ అండ్ ట్రికీ క్వశ్చన్స్, బట్ నాకున్నంత మేరలో, నాకున్నంత పరిధిలో ఐ విల్ ట్రై టు గివ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ కనుక వచ్చింది అన్నట్టయితే, మీరు అడిగింది the economy related during the time of the COVID. దీనికి ఆన్సర్ చేయాలన్నట్టయితే, ఈ వైరస్కి బిఫోర్ ఎకానమీ ఎలాగుందన్నది కూడా చూడాలండి. వైరస్కి బిఫోర్ కూడా ఎకానమీ అన్నది మనది, నేను చాలా చోట్ల మీ మీడియాలోనే చదివాను, ఎకానమీ ఈజ్ అన్ వెంటిలేటర్ అని. కాబట్టి ఆల్రెడీ ఎకానమీ డ్యామేజ్ అయ్యే ఉంది. ఇంకా ఆఫ్టర్ కోవిడ్కి వద్దాము. యాక్చువల్గా ఈ గ్లోబలైజేషన్లో వచ్చే టైంకే ఏ రకంగా ఉందంటే, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది దేనిలో అయినా. అదే రకంగా గ్లోబలైజేషన్ అన్నది ఇట్ గివ్స్ ద ఆపర్చునిటీ టు ద ఎవ్రీ వన్ టు గో గ్లోబల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది ఉంది. వాళ్ళు January 5th నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇచ్చారు, January 28th ఇంచుమించు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇచ్చారు. January 30th నాటికి వాళ్ళు ఏమన్నారంటే ఇంచుమించు ఇది ఒక భయానకం అనే తెలియజేశారు. కానీ దురదృష్టవశాత్తు ఒక దేశం అని కాదు, మనకి ఎర్త్ మీద ఉన్నటువంటి నియర్లీ 240-250+ కంట్రీస్, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది కంట్రీస్ ఏంటంటే మనం సీరియస్గా తీసుకోలేదు. తీసుకోపోవటానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఎకానమీ. ఇప్పుడు ఎలాగుందంటే, మనిషి ప్రాణమే ఆక్సిజన్నే డబ్బు కింద ఉన్నటువంటి రోజులు ఇది. ఎందుకంటే వితౌట్ మనీ ఏది కూడా మూవ్ అవునటువంటి సిచ్యువేషన్ మూలన అందరూ కూడా రెగ్యులర్ ఫ్లూ లాంటిదే అని చెప్పన్నారు. ఇప్పుడు వైరస్ ఇలాగుంది అలాగుందని చెప్పేసి అని చైనా అనలేదు, ఎవరు చెప్పలేదు అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వైరస్ అన్నది నిత్యము సత్యము, అది ఎప్పుడు కూడా ఉంటుంది వైరస్. బట్ మాడిఫైడ్ వర్షన్ యొక్క వైరస్ పలానా కాంపోజిట్లో ఉంది, దీని యొక్క కోడ్స్, జెనీ కోడ్స్ ఈ రకంగా ఉన్నాయంటే సైంటిస్ట్కి కనీసం 8 months to 1 year టైం ఇవ్వాలండి. సరే, ఓవరాల్గా వైరస్ గురించి వచ్చిందంటే ఇట్ ఈస్ ఏ న్యూ అంటాం కన్నా కొత్తది రూపాంతరం చెందిందన్న దాంతో ఇది క్లోజ్ చేసేస్తున్నాను. కమింగ్ టు ద ఎకానమీ వచ్చామంటే,
ఇప్పుడు భారతదేశం యొక్క ఎకానమీ కనుక మనం తీసుకున్నాము కనుకనట్టయితే మన దేశము ఇంచుమించు నా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారము సుమారు 4,000 నుంచి 4,500 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. వాటిల్లో మెయిన్ చెప్పుకోదగింది క్రూడ్ ఆయిల్. రెండోది వచ్చింది అన్నట్టయితే ఆల్ అన్నగానే 50 to 60% ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్. మూడోది వచ్చింది కనుక అన్నాము అన్నట్టయితే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్. నాలుగోది వచ్చింది కనుక అన్నాము కనుకన్నట్టయితే కొన్ని రకాలైనటువంటి అగ్రి ప్రొడక్ట్స్ రిలేటెడ్ కొంచెం అనుకోవచ్చు. ఇంకా ఐదోది వచ్చింది కనుక అన్నామంటే సైంటిఫిక్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అని కూడా అనుకోవచ్చు. ఒక్క క్రూడ్ ఆయిలే మీకు 33% అన్నది ఇంపోర్ట్ దాంట్లో షేర్ ఉందండి. తర్వాత ఎలక్ట్రికల్ రిలేటెడ్ కాంపోనెంట్స్ వచ్చింది కనుకనైతే 20 to 25% ఉంది. ఓవరాల్ దీని వాల్యూ కనుక వచ్చిందంటే నేను చూసిన క్యాలిక్యులేషన్ ప్రకారం కోర్స్ ఎగ్జాక్ట్ కాకపోయినా ఇట్ ఈస్ అప్రాక్సిమేట్ అండ్ నియర్ 3,75,000 కోట్ల రూపాయలు అనుకుంటున్నాను నేను. అదే రకంగా ఈ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి, మనం బయట దేశాలకు వెళ్ళి తీసుకున్నాము కనుకనైతే నియర్లీ 2,25,000 కోట్ల రూపాయల వరకు ఉంది. ఇప్పుడు ఆ వేరియేషన్ ఏదైతే ఉందో ఇంపోర్ట్స్ వచ్చినాయి అంటే అంటే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామంటే మన డబ్బు బయట దేశానికి వెళ్ళిపోతుంది, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామంటే బయట దేశం నుంచి డబ్బు మనకు వస్తుంది. ఇప్పుడు బయట దేశం నుంచి థంబ్ రూల్ అంటే కోవిడ్కి బిఫోరే బయట దేశం నుంచి వచ్చే డబ్బులు తక్కువ ఉన్నాయి, మన దేశం నుంచి వెళ్ళేదానికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అన్న ఈక్వేషన్లో చూస్తే ఈ కోవిడ్ తర్వాత ఏం జరుగుతుందంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% ప్రోడక్ట్ వచ్చిందంటే నాకు రా మెటీరియల్, ఒక 20-25% వచ్చిందంటే సెమీ ఫినిష్డ్, ఒక 20-25% కనుక వచ్చినట్టయితే ఫినిష్డ్, రిమైనింగ్ పర్సంటేజ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ బయ్యర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ బయ్యర్ ఏం చేస్తాడంటే ఆ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ అవనివ్వండి లేదా డొమెస్టిక్ మార్కెట్ అవనివ్వండి, ఆ బయ్యర్ ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమర్కి అమ్మి ఆ పేమెంట్ అన్నది మనకి ఇవ్వటానికి సైకిల్ జనరల్గా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కైనా ఇట్ ఈస్ బిట్వీన్ 7 to 9 వర్కింగ్ వీక్స్ అండి, ఇది నాట్ డేస్, వర్కింగ్ వీక్స్. ఈ కోవిడ్ అన్న దాని మూలన ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా కూడా టోటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చే రా మెటీరియల్ సెమీ ఫినిష్డ్ మా ఇండస్ట్రీకి వచ్చింది అన్నట్టయితే 40% కంప్లీషన్ కింద లెక్క. అక్కడి నుంచి మేము ప్రాసెస్ మొదలు పెడతాం. మేము ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత ఇంకొక ఇండస్ట్రీకి ఆ ప్రోడక్ట్ వెళ్తుంది, వాళ్ళకి ఇది బేసిక్ ఇన్పుట్ అవుతుంది. ఆ రకంగా ఏంటంటే ఈ సైకిల్ మొత్తం కూడా యూనిఫామ్గా డిస్టర్బ్ అయినట్టే అని చెప్పి భావించవచ్చు అండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ద గ్లోబల్. ఇది ఏ రకమైన డైరెక్షన్ తీసుకుంటుంది, ఏ రకంగా వెళ్తుంది అన్నది జస్ట్ అబ్జర్వ్ చేయటాకే నేను అనుకోవటం 4 to 5 months టైం పడుతుందండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కమింగ్ విత్ ద ప్రొసీజర్స్ అండ్ నామ్స్ అన్నదానికి ఒక 3 months పడుతుంది. అక్కడి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇట్ టేక్స్ అనదర్ 3 months. సో ఓవరాల్గా వచ్చింది కనుకనట్టయితే 9 to 12 months అన్నది జస్ట్ ఆన్ ట్రాక్ పెడతాం అన్నది జరుగుతుందండి. ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్నది మనం ట్రాక్ మీద పెట్టిన తర్వాత అవైలబుల్ ఉన్నటువంటి డేటా ప్రకారం తెలియజేస్తున్నాం. ఎట్ దిస్ జంక్షన్ కనుక చూసాము కనుక అన్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టుగానే లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవటం మూలన మన డబ్బు ఎక్కువ బయట దేశాలు వెళ్ళిపోవటం మూలన ఇంచుమించు ఇది ట్రాక్లో పెడతాకి టైం పట్టొచ్చండి. అదే రకంగా మన ప్రొడక్ట్స్ ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఈ COVID-19 మూలన వాళ్ళు స్క్రీనింగ్ అని పెట్టవచ్చు, క్వాలిటీ టెస్టింగ్ అని పెట్టవచ్చు, చాలా టెస్టింగ్స్ వచ్చేస్తాయి గ్లోబల్లో. ఆ రకమైనటువంటి టెస్టింగ్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మన ప్రొడక్ట్స్ అబ్రాడ్లో యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదన్నట్టు అబ్రాడ్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకుంటారా, ఏ రకంగా అన్నది ఆ దేశం యొక్క లాజిస్టిక్స్ని బట్టి బేస్ అయ్యి ఒక రకమైనటువంటి డేటా జనరేట్ అవుతుందండి. సో ఈ జంక్షన్ కనుక చూసాము కనుకనట్టయితే ఎకనామికల్గా ఏ రకంగా ఉంటుందన్నది చెప్తే కొన్ని కమోడిటీస్ ప్రైసెస్ గ్యారంటీగా పెరుగుతాయండి. ఎస్పెషల్లీ నేను అనుకోవటం క్రూడ్ ఆయిల్ అయ్యి ఉండొచ్చు. అదే రకంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ కూడా కొన్ని వరకు కూడా రేట్లు పెరగవచ్చు. అదే రకంగా ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కాంపోనెంట్స్ వచ్చినాయి కనుకనట్టయితే లైక్ ఏసీ కంప్రెషర్స్ కానీ వీటి మీద ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ టేక్స్ మోర్ టైము. అదే రకంగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు సెట్ అవ్వాలి. కొన్ని నామ్స్ ప్రకారం ఏం జరుగుతుందంటే ప్రొడక్షన్ అన్నది తగ్గుతుంది. టు స్టార్ట్ విత్ అట్లీస్ట్ వచ్చే 6 to 9 months టైంలో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిందో మనకి ఎకనామిక్ థియరీలో కొంత నాకున్న అవగాహన మేరకు చూస్తే మాత్రం రేట్లు అయితే పెరుగుతాయని మాత్రం అనుకోవచ్చు అండి. సో ఓవరాల్గా కంక్లూషన్ వచ్చింది కనుకన్నట్టయితే
మనం ఎకనామికల్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నామా, ఫేస్ చేయబోతున్నామా అన్నది తెలుసుకోవాలంటేనే నా దృష్టిలో 6 months to 9 months ఎక్సర్సైజ్ అండి. దట్ వుడ్ బి ద అప్రోప్రియేట్ టైం టు లుక్ ఇన్ టు ద అవైలబుల్ డేటా. ఎట్ దిస్ జంక్షన్ చూసాము అన్నట్టయితే బిఫోర్ కోవిడే మన ఎకానమీ బాగోలేదు అన్నది మాట మాత్రం ఫ్యాక్ట్ అండి. Professor Dr. Sridhar from Gokuvaram. To brief you about నా ఇంజనీరింగ్ అయిన తర్వాత నా హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఇన్ యూఎస్ అండ్ కెనడా వెళ్ళింది అండ్ సెటిల్ డౌన్ ఎట్ రాజమండ్రి. అండ్ యూఎస్ అండ్ కెనడాలో నేను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐబిఎం సంస్థకి సైంటిస్ట్ కింద పనిచేశాను. అదే రకంగా సైంటిస్ట్ కింద పనిచేసేటప్పుడు ఫ్యూ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ లైక్ ఎంటైర్ మీడియా వాడేటటువంటి సాఫ్ట్వేర్ ఈస్ కాల్డ్ క్వార్క్ యొక్క ఆర్కిటెక్ట్ నేను, వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్ సాఫ్ట్వేర్. తర్వాత రెండోది వచ్చింది కనుకనట్టయితే ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ మేజర్ ప్రోడక్ట్ మెర్క్యూరీ, దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కూడా డిజైనర్. ఇన్ ఎడిషన్ టు దట్ నాకు యూఎస్లోని అవార్డ్స్ ఉన్నాయి అండ్ ఇండియాలో కూడా నాకు భారతదేశ ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2012లో సునామీ సిస్టమ్స్ మీద ఒక అలర్ట్ సిస్టమ్ డిజైన్ చేయడానికి సెన్సస్ తోటి నాకు హైయెస్ట్ గ్రాంట్స్ కూడా ఇచ్చింది. అదే రకంగా నేను ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్రొఫెసర్ లైక్ యూకేలో ఉన్నటువంటి సెయింట్ ఆండ్రూస్ కానీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ కానీ, బెల్గ్రేడ్లో ఉన్నటువంటి ఫ్యూ యూనివర్సిటీస్, పోలాండ్ చాలా ఫ్రీక్వెంట్గా నేను విజిట్ చేస్తూ ఉంటాను. సో ఫార్ నేను 102 PhDs ప్రొడ్యూస్ చేశాను వరల్డ్ వైడ్. దిస్ ఈజ్ అబౌట్ మీ అండ్ కరెంట్లీ వీఆర్ సెటిల్ డౌన్ ఎట్ గోకువరం. ఐ హ్యావ్ సెటప్ ద ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మా అబ్బాయి ఒకటి చదువుకొని అన్నాడు, వాడి కోసం నేను ట్రాన్స్ఫార్మర్స్ ఎలా తయారు చేయాలన్నది వాడికి నేర్పించాను. ట్రాన్స్ఫార్మర్స్ టెస్టింగ్ కూడా ఎలా చేయాలన్నది నేర్పించాను. దాని ఒక ఎక్స్పోర్ట్ యూనిట్ కింద ఏంటంటే కన్స్ట్రక్షన్ పూర్తయినాయి, లైసెన్సెస్ అన్నీ కూడా అప్టైన్ అయినాయి, ప్రొడక్షన్ ఎట్ టు బి స్టార్టెడ్ వెరీ సూన్. నా వైఫ్ అండి గాయత్రి చౌదరి. బేసికల్గా మా షెడ్యూల్ ఎలాగుంటుందంటే మార్నింగ్ 8 to 9 చాలా ఇంటర్నేషనల్ సర్కిల్ ఉంది నాకు, ప్రొఫెసర్స్ కానీ సైంటిస్టులు కానీ ఒక 400 members. మెయిల్ సిస్టమ్స్ వస్తాము, ఎవరెవరి దగ్గర నుంచి మెయిల్స్ వచ్చాయి అన్నది నా వైఫ్ ఫార్వర్డ్ చేస్తుంది. వైఫ్ అంటాం కన్నా నాకు అన్నిట్లోనూ చేదోడు బాదోడుగా తినుండి బట్టి ఎన్ని జరుగుతున్నాయని నమ్ముతాను నేను. 9 to 10 వచ్చిందంటే మాకు 3 ఇండస్ట్రీస్ ఉన్నాయండి, ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, వాటి మీద టెస్టింగ్ మీద, వాటికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూస్తూ జరుగుతుంది. 10 to 6 వచ్చిందంటే నేను ఇందాక చెప్పినట్టుగానే బయట దేశాల్లో బెస్ట్ సైంటిస్ట్ అవార్డు కోసం, థర్డ్ అవార్డు కోసం నేను ట్రై చేస్తున్నాను. 2023 లేదా 2027కి ట్రై చేస్తున్నాము. ఇంచుమించు 10 to 6 వచ్చింది కనుకనట్టయితే కొన్ని రకాలైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అర్థం వీటి మీద, ఆస్ట్రోఫిజిక్స్ మీద విపరీతమైనటువంటి రీసెర్చ్ చేస్తున్నాను. ప్రపంచంలో నేను ఇంచుమించు ఒక 70 నుంచి 80 ఇంటర్నేషనల్ జర్నల్స్లో నాకు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయినాయి. అదే రకంగా ఈవినింగ్ 6 to 8 వచ్చిందంటే పిల్లలకి చాలాసేపు నేను సైన్స్, టెక్నాలజీ, డ్రోన్ కెమెరాస్ ఎలా తయారు చేయాలి, డ్రోన్ మోటార్స్ ఎలా తయారు చేయాలి అనేటువంటి టెక్నాలజీ మీద ఉంటాను. 8 PM to 9 PM వచ్చింది కనుకనట్టయితే ఆబ్వియస్గా ఏంటంటే ఎక్సర్సైజెస్ చేస్తాం, ఎందుకంటే బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్, అప్పుడే మైండ్ సెట్ బాగుంటుందని. 9 to 11 వచ్చిందంటే నాకు 2 పిల్లలు అబ్రాడ్లో మెడిసిన్ చదువుతున్నారండి. దాని మూలాన 9 to 11 వచ్చిందంటే వాళ్ళతో మాట్లాడతాం. 11 to 11:30 కనుక వచ్చింది అన్నట్టయితే నా వైఫ్ వచ్చిందంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్, లైక్ టిక్టాక్లో వచ్చిందంటే ఆమెకి ఎన్ని ఫాలోవర్స్, 1,13,000 ఫాలోవర్స్, లైక్స్ నియర్లీ 30 lakhs లైక్స్. తర్వాత చాలా తక్కువ కాలంలోనే సాధించింది. మైండ్ రిలాక్సేషన్ కోసం ఏదో ఒక సాంగ్ తీసుకొని మాకు ఇష్టం వచ్చిన విధంగా ఏంటి కట్టుబాటులకు లోబడే చక్కగా ఏదో ఒక సాంగ్ షూట్ చేస్తాము. అదే సాంగ్ని మళ్ళీ తీసుకొచ్చి వాట్సాప్ స్టేటస్లో పెడతాం. కొన్ని వేల మంది మాకు వాట్సాప్ స్టేటస్లో కూడా మాకు చూస్తూ ఉంటారు. అదే రకంగా డైలీ బేసిస్ మేము సమాజానికి ఏదో ఒక సందేశం ఇస్తామండి, లైక్ తిరుగుతున్న భూమికి వాస్తే ఏంటి, ఇలాంటి అంత సైంటిఫికల్గానే ఉంటుంది. ఎందుకంటే మేము జనరల్గా గాడ్ సంగతి ఏ రకంగా ఉన్నా నా దృష్టిలో ఏసీ కనిపెట్టినోడు దేవుడు. నా ఇండస్ట్రీస్ అన్నీ కూడా సైంటిస్టుల ఫోటోలే ఉంటాయి. అదే రకంగా నా దృష్టిలో యాపిల్ ఫోన్ కనిపెట్టినోడు దేవుడు, నా దృష్టిలో కారు కనిపెట్టినోడు దేవుడు, నా దృష్టిలో ఫ్లైట్ కనిపెట్టినోడు దేవుడు. ఎందుకంటే కరెంట్ జనరేషన్ అంటే ఎవ్రీథింగ్ కూడా సైన్స్కి లింకప్ చేసే చూస్తాను. ఏ రకమైనటువంటి మూఢనమ్మకాలను కానీ వీటిని కానీ కూడా నేను ప్రోత్సహిస్తాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను సాధ్యమైనంత వరకు నమ్మకం వేరు, నిజం వేరు అని చెప్తాను. నమ్మకంగానే ఉన్నాయి, బట్ నిజం అన్నది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పి భావిస్తాను. ఇంకా 11:30 నుంచి ఇక రెగ్యులర్ స్టోరీసే ఉంటాయి కదా. ఆ రకంగా ఇన్ని రకాలుగా అవార్డ్స్ రావటానికి, అదే రకంగా పిల్లలు అబ్రాడ్లో
రెగ్యులర్ డాక్టర్స్ కాదండి, సైంటిస్ట్ డాక్టర్స్ చదివిస్తున్నాను. అంటే వాళ్ళ చదువు వచ్చి 10 నుంచి 12 సంవత్సరాలు పట్టవచ్చు. కేవలం నా ఫ్యామిలీలో 2 దారులు అండి. ఒకటి వచ్చిందంటే సైంటిస్ట్ అవటం, లేదని అడిగితే హ్యాపీగా మా ఇండస్ట్రీలో పనిచేసుకొని స్వతంత్రంగా జీవిస్తూ ఓ 10 మందిని స్వతంత్రంగా జాబ్స్ ఇస్తూ వాళ్ళు కూడా పోషణ స్వీకరించాలన్నదే కాన్సెప్ట్. ఆ రకమైన మోడల్లోనే వెళ్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నా పిల్లలు ఏనాడు కూడా నేను స్కూల్కి కూడా పంపించనండి. నాకు ఖాళీ ఉన్నప్పుడే నేను చెప్తాను. నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ నచ్చలేదంటే నాకు నచ్చలేదనే చెప్తాను. డెఫినెట్గా నేను నచ్చుతాను. ఎందుకంటే మార్కెట్ బేస్డ్ సిస్టమ్ అన్నది కరెక్ట్ కాదండి. నా దృష్టిలో నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్ ఇస్ కరెక్ట్. ప్రాక్టికల్గా ఈ టైంలో కరోనా వచ్చింది లేదన్నట్టయితే ఏమీ చదువుకున్నటువంటి మా అబ్బాయి అండర్ మై ట్రైనింగ్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఒక 1.5 volts మోటార్, ఏ మైక్రో మోటార్, స్మాల్ మోటార్ వితౌట్ కోర్ అన్నది డిజైన్ చేయడం జరిగిందండి. దానికి నిజంగానే మేము పేటెంట్కి కూడా వెళ్ళబోతున్నాము. అటువంటి వీటిని ఇన్వెన్షన్ చేయటం అన్నది మాకు సాధ్యం అవుతుందంటే నిజంగా అన్ని కథల్లో లాగా నా కథలో కూడా నా వైఫే ముందు వెనక ఇటు అటు అన్ని వైపులా కూడా ప్రాణవాయువు రూపంలో ఉందని నేను భావిస్తున్నానండి. దిస్ ఈజ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ వెరీ గుడ్ క్వశ్చన్. మన రాష్ట్రంలో ఆలోచన ఎలాగుందో నాకు తెలియదు కానండి, ఇప్పుడు దాకా ఎక్కడ కూడా నేను మీడియాలో ఇంకా చూడలేదు. బహుశా ఇంకా ఆ స్టేజ్కి వచ్చినట్లేము ఖాళీ లేక. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ సీఎం గారి గురించి చెప్తే ఆయన హెలికాప్టర్ మనీ అని చెప్పారండి. హెలికాప్టర్ మనీ గురించి ఆయనకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈ భూలోకంలో ఏ దేశం కూడా ఆ టైప్ సిస్టమ్ అయితే వాడదండి. ఆ సిస్టమ్ వాడితే కేజీ పచ్చిమిరపకాయలు మీరు ₹1,00,00,000 పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తుందండి. ఓకేనండి. పూర్తిగా తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే సాధ్యమంత వరకు ముందర కోవిడ్ నుంచి బయటపడే విధానం చూసుకోవాలన్నది నా ఒపీనియన్ అండి. తీసుకోవాలి. ఈ విషయంలో ఫర్దర్ డిబేట్ కావాలంటే నేను వస్తానండి. ఓకేనండి. ఇది టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, ఇది వ్యూవర్స్ అందరికీ కూడా మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇది ఇక్కడ వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం ఎంతో డేటా గ్యాదర్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేము ఏ పార్టీకి కూడా అనుబంధ వ్యక్తులం కాదు. కేవలం మేము చెప్పాలనుకున్నది ప్రొసీజర్స్ అండ్ పాలసీస్ మీద మాత్రమే. ఈ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు సరైనటువంటి విధంగా గవర్నమెంట్ రియాక్ట్ కాలేదు అని చాలా చోట్ల నేను చూశాను, కానీ అది కరెక్ట్ కాదండి. వరల్డ్ వైడ్ యాక్చువల్గా కోవిడ్ అన్న దాన్ని ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీస్ కానీ, లేకపోతే అధికారము లేకుండా ఇంటికే లేకపోతే వేరే పనులు చేసుకుంటున్నటువంటి మిగతా అపోజిషన్ పార్టీస్ కానీ కోవిడ్ని సీరియస్గా తీసుకోలేదు. రెగ్యులర్ ఫ్లూ కింద అనుకున్నారు. దురదృష్టవశాత్తు ఇందాక చాలా వీటిల్లో నేను మాట్లాడినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవ్వాల్సినటువంటి నెససరీ ప్రికాషన్స్, ఇప్పుడు రోజు ఒక పర్సన్కి 100 మెయిల్స్ వస్తాయండి. ఒక మెయిల్కి మీరు 5 నిమిషాలు తీసుకున్నారంటే 500 నిమిషాలండి కేటాయించాల్సినటువంటి సమయము. సచ్ ఏ ఎన్విరాన్మెంట్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కాషన్ని ప్రాపర్గా డీల్ చేయనటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్దా లేదన్నట్టయితే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయినటువంటి దేశాధినేతలదా అంటే దానికి ఎప్పటికీ ఆన్సర్ ప్రాపర్గా మనకు దొరకదు. ఇంకా కమింగ్ టు మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనుక వచ్చాము కనుక అన్నట్టయితే ఇనిషియల్ డేస్లో ఏంటంటే అందరిలాగే లైట్గా తీసుకున్న మాటే ఒప్పుకోక తప్పదు. బట్ లేటర్ గ్రాడ్యువల్గా ఏం చేశారంటే వీళ్ళకి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అన్నది మూవ్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు ఎక్కడైనా సరే ఎక్కడైనా సజెషన్స్ ఇచ్చామనుకోండి, లైక్ సోషల్ మీడియా ద్వారా కానీ లేదన్నాము అన్నట్టయితే వాట్సాప్ ద్వారా కానీ లేదా అదర్ సోషల్ మీడియా ద్వారా కానీ సజెషన్స్ ఇచ్చినవి మేము అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాకుండా టెక్నికల్ లాంగ్వేజ్ వాడినా సరే వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ యొక్క స్పందన ఏ రకంగా ఉందంటే చాలా వరస్ట్. అంటే ఎంత వరస్ట్ అంటే ఎన్నో ఆధారాలు ఉన్నాయి, మాయనే కాదు. అంటే చదువుకున్న వాళ్ళు మాట్లాడకూడదు అన్నదా ఏంటి వీళ్ళ ఒపీనియన్? మేము నాయకుడిని కాదు కదా అంటుంది. మేము అంటున్నది ఏంటంటే ఈ ప్రొసీజర్ దీనికన్నా ఈ రకంగా చేసినట్టయితే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ మా గ్రామం ఉందండి, రేషన్ ఇచ్చారు, వెరీ ఫైన్.
ఇప్పుడు రేషన్ మోడీ గారు ఇచ్చారా లేకపోతే మోడీ గారు ఇచ్చిన దాని మీద జగన్ గారు ఫోటో వేసుకున్నారా అన్న దాని మీద మాకు డిబేట్ ఉండదు. మేము ఎంతసేపు ఏంటంటే సమాజం గురించి ఆలోచించేటటువంటి ఎడ్యుకేటెడ్ సైంటిస్టుల కింద మా ఆలోచన ఎలా ఉంటుందంటే, వచ్చారు ప్రజల్ని సామాజిక దూరం అన్నటువంటిది ఏమాత్రం కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదండి. కారణం ఎందుకంటే వైరస్ చైన్ అని చెప్పేసి అందరూ అంటున్నారు కదా, నేను ఒక్కని కాదు కదా అంటుంది. వైరస్ ఈజ్ చైన్ రియాక్షన్, ఆ చైన్ బ్రేక్ చేయాలని చెప్పేసి అని టాప్ టు టౌన్ కంట్రీలో అందరూ చెప్తున్నప్పుడు ఆ రేషన్ షాప్స్ దగ్గర ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే మేమందరం ఇంట్లోనే కూర్చున్నామండి, ఇంట్లో కూర్చొని బ్యాచ్ మూలన మాకు రాదన్న అష్యూరెన్స్ లేదు కదా. అదే రకంగా ఇలాంటి సజెషన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కొంచెం ప్రాపర్గా ఉంచండి అని చెప్పటానికి వీలు లేనటువంటి పదజాలం వీళ్ళు. మరి వాళ్ళు ఏమైనా చదువుకున్నారంటే చదువుకోలేదు. ఈ సోషల్ మీడియా అన్నది అందరికీ అవైలబుల్ రావడం కూడా ఒక ఆస్పెక్ట్లో కనుక చూసాము కనుక అంటే మంచి చేస్తుందా చెడు చేస్తుందంటే ఒక రకంగా చెడే చేస్తుందండి. కొన్ని వీటిల్లో అయితే మేము డియాక్టివేట్ చేసేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. భరించరాని మాటలు అనమాట వీరు వాడేటటువంటి పదజాలం. మేము గవర్నమెంట్ ఏం అనలేదు కదా ఈ రకంగా అంటే సలహా ఎవరు ఇవ్వకూడదా మీకు? ఏంటి మీ ప్రాబ్లము? బానిసత్వ దేశంలో ఉన్నాం అనుకుంటున్నారా లేకపోతే బానిసలుగా ఉండాలని అనుకుంటున్నారా? మీరు కావాలంటే మీరు ఉండండి అమ్మా, మాకు ప్రాబ్లం లేదు. మేము ఎందుకు ఉండాలి? బానిసలుగా చదువుకున్న వాళ్ళం, సమాజ సేవకుడు ఎవరు రూలింగ్లో ఉన్నా సరే మాకు అనవసరం. ప్రజలకి కరెక్ట్గా బెనిఫిట్ జరిగిందా లేదా, ఎందుకంటే వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుద్దని అది మా భయం మాది. అదే రకంగా మేమన్నది ఏంటంటే ప్రతి ప్రజలకి కూడా మీ దగ్గర సంచులు రెడీ లేవు. సంచి రెడీ లేకపోతే ఇప్పుడు మనం ఏదో మాల్స్కో కూరగాయల కొట్లకో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ నిషేధించబడింది, ప్లీజ్ క్యారీ యువర్ ఓన్ బ్యాగ్ అని చెప్పి ప్రతి చోట బోర్డులు పెట్టారు కదా. మన ప్రజల్ని ఎవరు కావాలంటే వాళ్ళ బ్యాగ్ తెచ్చుకోండి అంటే సరిపోతుంది కదా. పోనీ అది ఇంప్లిమెంట్ చేయమన్నా సరే ప్రాబ్లము. ఇక మూడో పాయింట్ కనుక వచ్చింది కనుక అన్నట్టయితే ఒక్కొక్కరు పంచదార తీసుకోలేదు, వాళ్ళ దగ్గర కూడా 10 రూపాయలు తీసుకున్నారట. ఇప్పుడు ఇలాంటివి చేయమాకండి అని చెప్పామనుకోండి, వీళ్ళ యొక్క రియాక్షన్ ఏ రకంగా ఉంటుందంటే, ఇంతకుముందు గవర్నమెంట్లో రియాక్షన్ అన్నది కొంచెం తక్కువ, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో వెరీ సారీ టు సే ఇది చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కడు బానిస కింద ఉండాలని చెప్పేసి అన్నది ఒక రకమైనటువంటి రాక్షసుల్లాగా మాట్లాడుతున్నారు. ఇది మాత్రం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము వాటర్ దేవుళ్ళని మాట్లాడితే నోటుకొచ్చినట్టు మాట్లాడారు కనుక అన్నట్టయితే ఇంతకుముందు జరిగిన వాళ్ళకి ఏం జరుగుద్దు, ఇప్పుడు వాళ్ళకి అదే జరుగుద్ది. చరిత్ర చూసి నేర్చుకోవాల్సింది అదని కూడా మేము చాలా మంది తెలియజేయడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ కనుక వచ్చాము కనుక అన్నట్టయితే, ఈ సండేస్ వచ్చినాయి కనుక అన్నట్టయితే మేమన్నది సాధ్యమంత వరకు మాంసాహారం తగ్గించి తినండి. మాంసాహారం ద్వారా వైరస్ అన్నది స్ప్రెడ్ అవుతుంది. కరెక్టేనండి. ఇప్పుడు చైనా వుహాన్ మార్కెట్లో ఎక్కడి నుంచి వచ్చిందండి వైరస్, ఎక్కడ పుట్టిందని చెప్తున్నారు? శాకాహారం దగ్గర పుట్టిందా లేకపోతే మాంసాహారం దగ్గర పుట్టిందండి? అదే రకంగా 3 నెలల క్రితం కేరళలో ఎన్నో కోళ్ళని, లక్షల సంఖ్యలో కోళ్ళని చంపేశారండి. మీరు నేషనల్ మీడియా చూసుకోండి. కాబట్టి తినాలనుకున్న వాళ్ళకి నాలుగు ఇలాగుంది అలాగుందని చెప్పన్న వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ చేయాలండి. లేదు కనుక అన్నారు కనుక సామాజిక దూరం మెయింటైన్ అయ్యేటట్టు చూడాలి. అసలు ఆ షాపుల దగ్గర మీరు హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నారా? లేదే. కండిషన్స్ మెయింటైన్ చేయడం ఉత్తప్పుడు మేము మాట్లాడతలేదు కదా. వైరస్ అంటే ప్రాణభయంతో మీ ప్రాణాలతో మా ప్రాణాలు కూడా అంతే కదా. మీరు కేర్లెస్గా ఉన్నారని మేము కేర్లెస్గా ఉన్నాం కదా. ఆ రకంగా ఏదైనా సందేశం ఇచ్చామంటే ఎందుకు ఇచ్చామరా అని చెప్పి ఏడవలసినటువంటి దుస్థితిలో మాత్రం వీళ్ళ గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో కొంతమంది, అందరూ కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను, కొంతమంది అనమాట. వీళ్ళకి ఏ రకమైన సలహాలు ఇవ్వకూడదట, నోరు మూసుకొని ఉండాలంట. అంటే బానిస దేశంలో ఉన్నామా లేకపోతే బానిస రాష్ట్రంలో ఉన్నామా, ఏ రకంగా ఉన్నామా అన్నది మేము కొంచెం ఈ వైరస్ కడావిడి తేలిన తర్వాత కాస్త పబ్లిక్నే మేము ఎడ్యుకేట్ చేద్దామని చెప్పి చూస్తున్నామండి. అంటే ఓవరాల్గా చూసాము కనుక ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. దురదృష్టవశాత్తు చేస్తున్నటువంటి ఏర్పాట్లని పబ్లిక్ చేరేటట్టయితే చేసుకోలేకపోతున్నారండి. అది అధికారుల మూలన జరుగుతుందా లేదన్నట్టయితే డైరెక్ట్గా పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ మూలన జరుగుతుందా అన్నది తెలియటం లేదు. ఈ టైంలో ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు బాంబేలో ఉన్నాడు, దానికి టాప్ ప్రియారిటీ అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే మనకెందుకండి, రూలింగ్లో ఉంది మీరు కాబట్టి మీరు ఎక్కడున్నారు, మీరేం చేస్తున్నారు అన్నది టైం టు టైం. అదే రకంగా ప్రాపర్ హెల్త్ బులెటిన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆయన లవ్ అగర్వాల్ ఐఏఎస్ అండి, వెరీ గుడ్ అండ్ హానెస్ట్ ఆఫీసర్. నేను చాలాసార్లు కలిశాను ఆయన డిఫరెంట్ చోట్ల వర్క్ చేస్తున్నప్పుడు. ఆయన ఇస్తున్నట్టుగా మన రాష్ట్రానికి కూడా చాలా ప్రాపర్ అండ్ యాక్యురేట్ డేటా ఇచ్చినట్టయితే చాలా బాగుంటుందని మా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు గ్యాసిప్స్ ఇస్తే ఎలా పెట్టేస్తాం అలా పెట్టేస్తాం,
అది కంట్రోల్ అవ్వదండి సోషల్ మీడియాలో. ఈ దేశంలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరు ఆ గ్యాసిప్స్ని కంట్రోల్ చేయాలంటే ఈ రాష్ట్రంలో కనీసం 4 లక్షల మందికి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కంట్రోల్ చేయగలం. సో అంతమంది 4 లక్షల మందికి ఉన్న వాళ్ళకే మనం ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్న టైంలో 4 లక్షల కొత్త ఉద్యోగాలు అయితే ఇవ్వలేం. కాబట్టి ఆ ప్రపోజల్ అనేది పక్కన పడేసేద్దాం. పడేసి రేగర్ ఏంటంటే ఎవరన్నా కొంచెం ఎడ్యుకేటెడ్ అలా కాదు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఎంకరేజ్ చేయకపోయినా బాధలేదు. కానీ బురద మాటలు తర్వాత వల్గర్ మాటలు ఇటువంటి మాటలు మాట్లాడటం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. అదే రకంగా మూడోది కాదండి, 4వ ఇంపార్టెంట్ పాయింట్ కూడా మేము అన్నది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి 1000 మందికి 0.7 పడకలు ఉన్నాయట మన హాస్పిటల్స్లో. అక్కడ కూడా మేము సోషల్ మీడియాలో మేము అన్నది ఏంటంటే పంచటాలు కొంచెం తగ్గించి కోవిడ్-19 అన్నది కొత్తగా మనకు తెలియజేస్తున్న దాని ప్రకారము హాస్పిటల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే రాబోతున్న రోజుల్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే వైరస్కి మందు లేదు, మందు కనిపెడతాకే సైంటిస్టులు అందరూ కూడా సంవత్సరంన్నర టైం అంటున్నారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేసుకొని ఉండండి అని చెప్పడం కూడా వాళ్ళకి తప్పట. మరి వాళ్ళ యొక్క మానసిక రుగ్మతలో లేకపోతే వాళ్ళ ప్రాబ్లం ఏంటో మాకైతే తెలియటం లేదండి ఈ విషయంలో కూడా. అదే రకంగా 5వది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కనుక వచ్చాము కనుక అన్నట్టయితే ఈ బేసికల్గా మేము నోటీస్ చేసింది ఇప్పుడు సమాజంలో డాక్టర్స్, శానిటరీ సిబ్బంది, తర్వాత ఎస్పెషల్లీ ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. కానీ వీళ్ళందరూ ఈ రకంగా చేయటం మూలాన ఈ మనము గృహ నిర్బంధం అన్నది ఒక సక్సెస్ అవుతుందన్నది సమాజానికి తెలియజేయాల్సినటువంటి మీడియా పీపుల్కి కూడా ప్రాపర్ శానిటైజేషన్ కానీ ప్రాపర్ మాస్కులు కానీ నాకు తెలిసినంతవరకు ఈ రోజుకి కూడా డిస్ట్రిబ్యూట్ జరగలేదండి. నేను చాలా చోట్ల ఫోటోలు చూశానండి. అధికార ప్రతినిధి వచ్చాడు అన్నట్టయితే చాలా హైజీనిక్ కండిషన్లో ఉన్నటువంటి మాస్క్ వాడతాం. వాళ్ళ పక్కన వైద్యం చేసేటటువంటి డాక్టర్ వచ్చాడు అన్నట్టయితే రెగ్యులర్గా హోమ్ మేడ్ మాస్క్ పెట్టుకోవటం. వైద్యం చేసేవాళ్ళకి ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి. వైద్యం చేసేవాడు బాగుండాలండి ఫస్ట్, తప్పించి మీ ప్రాణాలు మీకు ఎంత ముఖ్యమో 100 మంది ప్రాణాలు నిలబెట్టాల్సినటువంటి వైద్యుడు కానీ లేదంటే పారిశుద్ధ సిబ్బంది కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ నిజంగా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని పర్మిట్ చేసినందుకు మీడియా సిబ్బందికి కానీ వీళ్ళకి ఇనిషియల్ సప్లైస్ సమకూర్చినట్టయితే సాధ్యమంత వరకు వీళ్ళు పబ్లిక్లోకి గవర్నమెంట్ యొక్క నామ్స్ అన్నది ప్రొసీజర్స్ అన్నది పబ్లిక్లోకి చాలా బాగా వెళ్ళుండయి. చాలా సూపర్ అండి. ఇది కూడా క్వశ్చన్. నాకు పాయింట్ 1 ఒక ప్రొఫెసర్గా మాట్లాడుతున్నాను, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ మాత్రం కరెక్ట్ కాదండి. ఏ రకంగా ఉంటుందంటే నేను 15 గంటలు కష్టపడి చదివేశానంటే నేను మెరిట్ కింద లెక్క. అది కరెక్ట్ కాదండి. నేను 15 నిమిషాలు చదివినా సరే నాకు ఎంత నాలెడ్జ్ వచ్చిందన్నదే మెరిట్. చాలామందికి తెలుసో తెలియదో కానీ 60% ఈజ్ ద బేసిక్ ఎలిజిబిలిటీ అండి. ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా ఏ జాబ్కి వెళ్ళాలన్నా 99% అయితే కాదు. స్టూడెంట్స్ అందరూ కూడా బట్టి కొట్టుతాం మెజారిటీ వితౌట్ గెయినింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. మార్క్సే నాకు ప్రామాణికం, మార్క్సే నా గ్రీన్ కార్డు, లేకపోతే నా మార్క్సే నా ప్లాటినం కార్డు అన్నటువంటి కాన్సెప్ట్లో ఉండటం మూలాన నా పిల్లలు పాడవటం ఇష్టం లేక నేను ఖాళీగా ఉన్నప్పుడు నేనే ఎడ్యుకేషన్ చెప్తున్నానండి వాళ్ళకి. గ్యారంటీగా ఇందాక మీతో చెప్పినట్టుగా నేను మా అబ్బాయి ఏమీ చదువుకోలేదు కానీ ట్రాన్స్ఫార్మర్ కంప్లీట్ A to Z మ్యానుఫ్యాక్చర్ చేస్తాడండి. ఇంకా 18 సంవత్సరాలు రాలేదండి. నేను జస్ట్ 1 year ట్రైనింగ్ ఇచ్చాను. నేను రెస్పెక్టెడ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారిని కూడా కలిసిన టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేటువంటి కోర్సెస్ అన్నది ప్రాపర్ నాలెడ్జబుల్ వేలో కనుక స్టూడెంట్స్కి టీచ్ చేస్తే జాబ్స్ చాలా వస్తాయని కూడా నేను లెటర్ కూడా ఇచ్చానండి. అడిగిన క్వశ్చన్ చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అంటున్నారు. పాత ప్రభుత్వం వెళ్ళిపోతా 1,00,000 కోట్ల చిల్లర అప్పులతోటి కొత్త గవర్నమెంట్కి ఇచ్చిందండి. కొత్త గవర్నమెంట్ రాత్రికి రాత్రి అన్నీ చేసేస్తుందని చెప్పేసి అని ఒక సైంటిస్ట్గా నేనైతే అనుకున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా 9 months టైము 1 year టైం అని. అదృష్టం అనాలో దురదృష్టం అనాలో తెలియదు కానీ ఆల్రెడీ 60,000 కోట్ల అప్పు అయితే అయినట్టు తెలుస్తుందండి. ఇది వచ్చే 3 నుంచి 4 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పులోకి వెళ్తుందండి రాష్ట్రం. మరి రాష్ట్రానికి రెవెన్యూ సోర్స్ అన్నది ప్రాపర్ రెవెన్యూ సోర్స్ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్తామన్నది ఎంతవరకు కరెక్ట్?
అది కరెక్ట్ చేసుకోకుండా మనకు ఎకనామికల్గా మనం కోలుకుంటామా లేకపోతే ఎకనామికల్గా మనం ఉంటామా అంటే అసలు ఎకనమీ ఎక్కడుందో చెప్పండి. ఎకానమీ లేనప్పుడు ఎకానమీ ఉంటే కోలుకుంటున్నాం అన్నది వస్తుంది. ఎకానమీ ఆల్రెడీ 60,000 కోట్లు లాస్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఎకానమీ మనము ఇంప్రూవ్ అవుతుందని చెప్పి అనుకోవాలండి. రెవెన్యూ సోర్సెస్ చేయండి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్స్ అండ్ ద ఎలక్టెడ్ లీడర్స్ టు మేక్ షూర్ దట్ ఏ న్యూ మెకానిజమ్స్ ఆర్ ఇన్వెంటెడ్. వాళ్ళకి తెలియకపోతే నైబరింగ్ స్టేట్స్ని కానీ లేకపోతే నైబరింగ్ కంట్రీస్ని కానీ అడ్వైస్ తీసుకొని ఈ ఎకానమీలో రిఫార్మ్స్ తీసుకొచ్చి బిల్డ్ చేసుకోవటం అన్నంత వరకు సరిపోతుందండి. ఎంతసేపు కూడా ఏంటంటే పేద ప్రజలకి సేవ అని చెప్పేసి ఎకానమీ బిల్డ్ చేసుకోవటం అన్నది నాలాంటి సైంటిస్ట్ దృష్టిలో అయితే మేమైతే జనరల్గా యాక్సెప్ట్ చేయమండి. మా దృష్టిలో చదువుకున్న వాళ్ళు బాగుండాలి. ఎంతసేపు మేము చదివిస్తామంటే సరిపోదు. చదివించిన వాళ్ళకి జాబ్స్ వేయండి. ఇండస్ట్రియల్ పాలసీస్ ఈ రాష్ట్రంలో అనుకూలంగా ఉన్నాయి అనుకుంటున్నారా? చాలా వరకు అనుకూలంగా లేవండి ఫ్యాక్ట్. ఎందుకంటే ఇండస్ట్రీస్ కడతాం జరుగుతుంది కానీ ఇండస్ట్రీస్ కట్టిన వీటిని నడపాలంటే అనుకున్నంత ఈజీ కాదండి. పేపర్ మీద నడిపేసేసి ప్రొజెక్షన్స్ వేసేసుకోవచ్చు కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బ్రీఫ్ యూ, స్టేట్కి ఎకానమీ రిసోర్సెస్ అన్నది బిల్డ్ కాకుండా ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రగతి అయితే సాధించలేమండి. రివర్స్ పిరమిడ్ అంటే మీకు పిరమిడ్ అంటే ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. నేను ₹1 అప్పు చేసి రూపాయి అప్పు తీరుస్తాం కోసం ₹2 అప్పులోకి వెళ్తున్నాను. ₹2 అప్పు చేసి ₹2 అప్పు తీరుస్తాం కోసం నేను ₹3కి వెళ్తున్నాను. సేవ చేస్తున్నారా లేకపోతే నాశనం చేస్తున్నారా అన్నది నాకైతే అర్థం కావటం లేదండి. కాబట్టి రెవెన్యూ సోర్సెస్ వచ్చే విధానం, రెవెన్యూ సోర్సెస్ ఏ రకంగా వస్తాయండి ఫస్ట్ అంటే, సరే వైరస్ వదిలాడా వైరస్ వదలలేదన్నది చైనా టాపిక్ కాకుండా చైనా సాధించినటువంటి ప్రగతి అన్నది చూసామన్నట్టయితే లార్జెస్ట్ టెలిస్కోప్ ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ ఏరోస్పేస్ సెంటర్ ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్. ఈ రోజున చైనా నుంచి జస్ట్ మన ఎయిర్ కండిషనర్స్కి కంప్రెషర్స్ రాకపోతే ఈ దేశంలో ఏసీలు రిపేర్ అవుతాం కూడా చాలా కష్టం అండి. వాడి విజన్ 2020 ఆ రకంగా ఉంది. దురదృష్టవశాత్తు మన విజన్ 2020 ఏ రకంగా వెళ్ళింది అన్నట్టయితే 1000 మందికి 0.67 పడకలని మొన్న ఎప్పుడో లెక్క కట్టిందండి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేకపోతే మెడికల్ రిలేటెడ్. అంటే 1000 మందికి కూడా సరైన హాస్పిటల్ వసతులు లేవు. ఎంతసేపు నేను పంచుతానంటే రెవెన్యూ రాబడి లేకుండా పంచుతామన్నది ఎలా కుదురుతుందండి? వాడెవడో తొడకోసుకున్నాడని నేను పేక్కొస్తానంటే ఎలా కుదురుతుంది? ఆ రకంగా రెవెన్యూ సోర్సెస్ డెవలప్ అవ్వాలన్నట్టయితే చక్కటి ఇండస్ట్రీస్ రావాలండి. ఎక్కడ ముఖ్యంగా గ్రామాల్లో ఇండస్ట్రీస్ రావాలి. చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ రావాలి. వచ్చినటువంటి ప్రోడక్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్ అవ్వాలి, ఎక్స్పోర్ట్ కూడా అవ్వాలి. అటువంటి సిచ్యువేషన్లోకి రాష్ట్రం వెళ్తేనే రెవెన్యూ అన్నది వస్తుంది. ఇండస్ట్రీ రావటం మూలాన రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇండస్ట్రీ రావటం మూలాన ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్నది గవర్నమెంట్కి రెవెన్యూ కింద యాడ్ అవుతుంది. ఈ జాబ్స్ ఇండస్ట్రీస్ రావటం మూలాన ఒక 1000 మందికి జాబ్స్ ఇచ్చామనుకోండి, 1000 మందికి కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఇంచుమించు ఒక 20 బార్బర్ షాపులు, ఒక 20 లాండ్రీ షాప్స్, ఒక 100 నుంచి 200 పచారీ కొట్లు, సూపర్ బజార్లు, ఒక 100 నుంచి 300 వరకు ప్లాట్లు, అపార్ట్మెంట్స్, మొత్తం వ్యవస్థ అంతా కూడా బేసిక్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉందండి. ఇప్పటికైనా సరే అధికారులు అనలేనండి, ఎందుకంటే బేసికల్గా డ్రివెన్ బై పొలిటీషియన్స్ అని నాకు తెలుసు. వీళ్ళు కాస్త కళ్ళు తెరుచుకొని ఇండస్ట్రీస్ అన్నదాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద చూడకుండా ఇండస్ట్రీస్ అన్నది పెంపొందించేటటువంటి విధానం చూసి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చేటట్టు కనుక చేసినట్టయితే, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వాళ్ళని తీసుకురాగలిగినట్టయితే గ్యారంటీగా COVID-19 వైరస్ చేసినటువంటి ఎకనామికల్ డ్యామేజ్ నుంచి ఈజీగా బయటికి రావచ్చు అన్నది నా ఒపీనియన్ అండి. ఇండస్ట్రీస్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అండ్ గివింగ్ ద జాబ్స్ టు ద ఎడ్యుకేటెడ్ ఈజ్ ద మెయిన్ మంత్ర అండి. దాని నుంచి వచ్చిన డబ్బులు ఏ రకంగా పంచుకున్నా ఎవరికి ప్రాబ్లం ఉండదండి. అంతేగాని ఇందాక నేను చెప్పినట్టుగానే ₹1 అప్పు తీరుస్తాకి ₹2 అప్పు, ₹2 అప్పు తీరుస్తాకి ₹3 అప్పు అన్నది కరెక్ట్ కాదు. రెండోది క్రెడిబిలిటీ. ఇంతకుముందు గవర్నమెంట్ టైంలో మే బీ రైట్ ఆర్ మే నాట్ బీ రైట్, ఒక 1000 కోట్లు గవర్నమెంట్ బాండ్స్కి ఆయన కాల్ ఫర్ చేస్తే 2000 కోట్లు వచ్చిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ టైంలో బాండ్స్కి కాల్ ఫర్ చేస్తే 50 కోట్లు 60 కోట్లు వచ్చిందని ఎక్కడో నేను నేషనల్ మీడియా న్యూసే నేను ఫాలో అయినప్పుడు నేను చూశాను. గవర్నమెంట్కి మీద ప్రమోటర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ క్రెడిబిలిటీ ఉందా తగ్గిపోయిందా అన్నదైతే చెప్పలేనటువంటి సిచ్యువేషన్ అండి. ఏదేమైనా గవర్నమెంట్ విధానాలు ప్రమోటర్స్ దగ్గర క్రెడిబిలిటీ పెంపొందించుకునే విధానం కనుక ఉంది కనుక అంటే కొంతవరకు కూడా మనము ఆర్థికంగా వెసులుబాటు వచ్చి
కొంతవరకు డెవలప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 1948 ఇండస్ట్రియల్ యాక్ట్ నేను చదివానండి. ఇదే కాకుండా చాలా ఇండస్ట్రియల్ యాక్ట్స్ కూడా నేను చదివాను. 1951లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ జరిగినట్టుగా కూడా ఎక్కడో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్స్ చూసినట్టు గుర్తు, ఐ థింక్. ఓకే, అండ్ బేసికల్గా యాక్ట్ ఏం చెప్తుందంటే మోస్ట్లీ ఇట్ ఫోకసెస్ ఆన్ ద మ్యాన్ పవర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మ్యాన్ పవర్ యొక్క హెల్త్ కండిషన్స్ అండ్ మ్యాన్ పవర్ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుందండి. అదే రకంగా హ్యూమన్ రిసోర్స్ పర్స్పెక్టివ్లో, అంటే హ్యూమన్ రిసోర్స్ పర్స్పెక్టివ్ అంటే ఒక ఫుల్ టైం జాబ్స్ మనం ఇచ్చాము. ఆ ఎంప్లాయీ 20 రోజులు వర్క్ చేసినట్టయితే అతనికి ఒక సెలవు ఇవ్వాలి. అదే రకంగా సంవత్సరానికి ఎన్ని రోజులు అతను ఎర్న్ లీవ్ కింద చేసుకోవచ్చు. అదే రకంగా సంవత్సరానికి ఎన్ని రోజులు సిక్ లీవ్ కింద తీసుకోవచ్చు. అదే రకంగా 15 years దాటినటువంటి కార్మికులు, ఐ మీన్ బాలురు కానీ బాలికలు కానీ మనం తీసుకున్న పక్షంలో ఏ రకమైనటువంటి నామ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదే రకంగా ఎంత ఫ్రీక్వెంట్గా మనం మన ఇండస్ట్రీని క్లీన్ చేయాల్సి ఉంటుంది. అదే రకంగా మన ఇండస్ట్రీని ఎంత హైజీనిక్గా మనం ఉంచాలి, క్లీనింగ్ స్టాఫ్ యొక్క నామ్స్ ఏంటి, అదే రకంగా ఎలక్ట్రికల్ వైరింగ్ యొక్క నామ్స్ ఏంటి, సేఫ్టీ ప్రికాషన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ నామ్స్ ఏంటి, ఇలాంటి అన్నది ఏం జరుగుతుందంటే మీకు కొన్ని వందల సంఖ్యలో రూల్స్ ఉన్నాయండి. అటువంటి రూల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయటం మూలాన ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ప్రతిదానికి ఇంప్లిమెంట్ చేయటం మూలాన ఏం జరుగుతుందంటే బౌండెడ్ లేబర్ అన్నటువంటి కాన్సెప్ట్ అన్నది టోటల్గా పోతుందండి. అదే రకంగా డిగ్నిఫైడ్ లేబర్ అన్న దానిలోకి మారుతుంది. ఎట్ ద సేమ్ టైం 2 మనుషులు చేసేటటువంటి పని 6 మనుషులు చేయాల్సి ఉంటుంది. బహుశా ప్రమోటర్స్ ఇష్టపడకపోవచ్చు, కానీ క్వాలిటీ పెరుగుతుంది. ఆ రకంగా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఇటువంటి లాస్ ఇంప్లిమెంట్ చేయటం మూలాన ఎక్కువగా బిజినెస్ పీపుల్ బిజినెస్ మైండ్ సెట్ తోటి ఉంటారు అనేది కరెక్ట్. కారణం ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఎవరు కూడా ₹1 వాళ్ళ జోబులో అనుకోండి, ఇంచుమించు ఒక 70 నుంచి 80 రూపాయలు అప్పు ద్వారా వస్తుంది. అది బ్యాంక్ అవనివ్వండి, థర్డ్ పార్టీ అవనివ్వండి. నేను మన మెగాస్టార్ చిరంజీవి గారిది నేను చూస్తాం జరిగింది. సాక్షాత్తు ఫిలిం ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి మెగాస్టార్ గారు కూడా ఒకటి కోట్ చేశారు, మాకు ఫైనాన్షియర్స్ ఉన్నారు, మేము కూడా ఫైనాన్షియర్స్ దగ్గరికి వెళ్ళి కాస్త వడ్డీ రేటు తగ్గించండి అనుకోవాల్సినటువంటి సిచ్యువేషను ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ కూడా టైప్ ఆఫ్ ది ఇండస్ట్రీ కింద కేటగరైజ్ అయింది. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలో కూడా ఏం జరుగుతుందంటే ఈ రకమైన రూల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టయితే బ్యాంకు ఇచ్చేటటువంటి అప్పుల యొక్క వడ్డీ తగ్గిపోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వచ్చి 12% ఇస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి 6%. అదే రకంగా ప్రైవేట్ పార్టీస్ అన్నది జనరల్గా అప్పులు బయట తీసుకుంటారండి, మాకైతే లేవు. ఈ ప్రైవేట్ పార్టీస్ ఇచ్చే అప్పులు కూడా ఏం జరుగుతాయి అంటే మీకు పర్సంటేజ్ హెవీగా ఉంటుందండి. యాజ్ లాంగ్ యాజ్ ఇంట్రెస్ట్ సబ్సిడైజ్డ్ లోన్ ఫెసిలిటీ కనుక ప్రొవైడ్ చేయగలిగినట్టయితే, అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ వెరీ క్వాలిటీ ఓరియంటెడ్ కింద మార్చుకోగలిగినట్టయితే ఈ యాక్ట్ వెరీ గుడ్ అండి. కానీ ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ యాక్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే 10 మంది స్టాఫ్ ప్లేస్లో మనం 20 మందిని పెడుతున్నాము. అంటే ఏం జరుగుతుందంటే ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెరుగుతుందండి. ఈ యాక్ట్ పెడతాం వలన చాలా వరకు ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్లు పెరిగేటటువంటి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టెక్నికల్గా వీళ్ళ మెడికల్ కేర్ కానీ, తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ, ప్రాసెస్ ఫ్లో రిలేటెడ్ కానీ, హైజీనిక్ కానీ, హెల్త్ కండిషన్స్ కానీ, సేఫ్టీ కానీ, ఎలక్ట్రికల్ రిలేటెడ్ కానీ, వీళ్ళకి పర్సనల్ కేరింగ్ తీసుకోవటం అన్నది కానీ, వీటిలన్నింటినీ కనుక యాడ్ చేసుకుంటే సిటీసీ అంటామండి, కాస్ట్ టు ద కంపెనీ. అంటే ఒక ఎంప్లాయీకి ఇప్పుడు 15,000 రూపాయలు నేను కాస్ట్ ఆఫ్ ద కంపెనీ ఉన్నాను అనుకోండి, ఇవన్నీ యాడ్ చేయటం వల్ల నాకేం జరుగుతుందంటే 30,000 రూపాయలు అవుతుంది. ఎంతసేపు జీతం 15,000 కదా అని ఎంప్లాయీ చూస్తూ ఉంటాడు, కానీ ఆ ఎంప్లాయీకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ లైక్ 15 రోజులు అవనివ్వండి, లేకపోతే 20 రోజులు అవనివ్వండి, ఇంకా లేడీ స్టాఫ్ అయినట్టయితే మెటర్నిటీ లీవ్ అవనివ్వండి, ఇదంతా కూడా కంపెనీకి ఖర్చే. ఇటువంటి ఖర్చుని కన్సిడరేషన్ చేసుకునే సిచ్యువేషన్ వస్తే మాత్రము ప్రతిదీ కూడా ప్రోడక్ట్ అరౌండ్ 20 నుంచి
35% వరకు కాస్ట్ పెరుగుతుందని అనుకుంటానండి. అటువంటిది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతి చోట కూడా నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే ప్రోటోటైప్ మోడల్ అని ఉంటుందండి. ఏది చేస్తున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఇండస్ట్రీస్ని ఒక జిల్లాలో తీసుకొని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి దాని యొక్క డేటా గ్యాదర్ చేసుకొని మిగతా ఇట్లకి చేయటం మానేసి వీళ్ళు ఏం చేసినా సరే గ్లోబలైజ్డ్ కింద ఏదో సూపర్ కంప్యూటర్ కంట్రోల్ లాగా దిస్ పాలసీ మేము ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వీళ్ళు చూస్తాం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ 1948 లాగానే మన యొక్క వైరస్ రిలేటెడ్ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చినాయి కనుకనట్టయితే మీకు తెలుసో తెలియదో, ఇది బ్రిటిషర్స్ టైంలో 1890s రాసినటువంటి యాక్ట్ అండి. అది ఆ యాక్ట్ని రాత్రికి రాత్రి తీసేశారు. తీసుకొచ్చేసి ఏంటంటే అండర్ ఇంప్లిమెంటేషన్ అన్నారు. బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఆ యాక్ట్కి సంబంధించిన ఈ ప్రోస్ కాన్స్ అన్నది స్టడీ చేయట్లేదు. నిన్నో ఎప్పుడో నేను చూశానండి, ఉమ్మి వేయకూడదు అని చెప్పేసి. ఇది మనం ఏ సంవత్సరంలో ఉన్నామండి? 2020లో ఉన్నామండి. 2020లో రోడ్డు మీద ఉమ్మేయమాకండి, ఇది చేయమాకండి అనే డేస్లోకి ఉన్నామంటే మనం ఆటవిక రోజుల్లోకి ఉన్నామా లేదన్నట్టయితే ఈ లెక్కన ప్రాపర్గా ఏ చట్టం కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదని తెలుస్తుంది కదండి. ఆ నీడ్ బేసిస్ ఏదో చట్టం తీసుకొస్తున్నారు, అడావిడిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఏం గెయిన్ అవుతున్నారు, ప్రజలు ఏం గెయిన్ అవుతున్నామండి. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే లాక్డౌన్ రిలేటెడ్ వచ్చినాయి. అంటే కాన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రోస్ కన్నా. ఇప్పుడు ఎవరో 100 మంది తిరిగారు అనుకోండి, ఆ 100 మంది మూలన 1,00,000 మంది ఎందుకు స్ట్రగుల్ అవ్వాలండి? ఇన్ ఏ సేమ్ మేనర్ ఏంటంటే 1948 మీరు ఇండస్ట్రియల్ యాక్ట్ కనుక వచ్చారన్నట్టయితే క్వాలిటీ ఓరియంటెడ్ ప్రోడక్ట్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ చేయటము సాధ్యం అసాధ్యం అంటే వేర్ ఈస్ ద మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్? జస్ట్ నేను ఆర్డినెన్స్ వేసేస్తున్నాను అయిపోయింది అంటున్నారు, కానీ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ చేయాలి కనుక నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో మినిమం 25,000 గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాల్సి ఉంటుందండి, ఓన్లీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్. వాళ్ళ పని ఎంతసేపు ఏంటంటే ఇండస్ట్రీస్ మీదకి వెళ్తాం, వెదర్ 1948 వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా లేదా అన్నది చూసుకోవటం, చేయకపోతే ఏం చేయాలనేది వాటికి గైడ్లైన్స్ ఇస్తాం. ఆ రకంగా చేయాలి తప్పించి లేదన్నట్టయితే ఎన్నో ఆర్డినెన్స్లు ఎన్నో ఆర్డర్స్ మన దేశంలో మీ అందరికి కూడా తెలుసు అండి, ఆన్ పేపర్ ఉన్నాయి. ఇది కూడా ఆన్ పేపర్ మీద ఉన్నట్టుగానే ఉంటుంది. సురేష్ గారు, ఇది కూడా చాలా లాజికల్గా ట్రిక్కీగా అడిగినటువంటి క్వశ్చన్ మీరు. టు గివ్ యూ ద క్లారిఫికేషన్, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఇష్టం లేక, ఎలాగో మా అబ్బాయి కూడా ఒకటి చదువుకొని అన్నాడని వాడికి నాకు వచ్చినటువంటి విద్య అంటే ఎలక్ట్రికల్ విద్య, ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ అన్నది నేను నేర్పించి వాడి కోసం ఇండస్ట్రీస్ కట్టాను. వాడు 17 years పూర్తవుతున్నాయి. 21 రోజున ఓపెన్ అవుతాయి అన్నీ కూడా. 4-5 ఇండస్ట్రీస్ కడుతున్నానండి. కాకపోతే దానికి గౌరవ సలహాదారుడిగా ఉంటున్నటువంటి మా ఇద్దరి యొక్క అనుభవాలు నిజంగా ఇండస్ట్రీస్ పెడదాం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగము. చెప్పాలంటే చాలా చాలా పాయింట్స్ ఉంటాయండి, కాకపోతే కీ పాయింట్స్ ఒక 4-5 చెప్తానండి నేను. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏముందంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా టౌన్స్కి దగ్గరగా ఉండటం మూలన భూమి వాల్యూ ఏకర్ వచ్చి 2 కోట్లు ఉందనుకోండి. ఇండస్ట్రీ నాకు నడుపుతాకి దాన్ని సెట్ చేయడానికి నాకు అయ్యేటటువంటిది ₹1,00,00,000. అంటే ఇండస్ట్రీ వాల్యూ కన్నా ఎప్పుడైతే మనకి భూమి వాల్యూ ఎక్కువైపోయిందో ఇండస్ట్రీస్ అన్నీ కూడా టువర్డ్స్ రూరల్ వైపు వెళ్ళమని మోడీ గారు చాలా చాలా మీటింగ్స్లో చెప్పారండి. అదే రకంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అన్న దాని ప్రకారం ఏంటంటే మన ఇండియాలో మనకి కావాల్సి మనమే తయారు చేసుకొని ఇక్కడ సప్లై చేసుకుంటూ అవసరమైతే బయట దేశానికి తీసుకెళ్లాలన్నటువంటి ఆయన పెట్టినటువంటి ఇనిషియేటివ్ అన్నది చాలా సూపర్ అండి. ఇది ఎస్పెషల్లీ మన ఫస్ట్ జనరేషన్ ఇండస్ట్రీస్ పెడదాం అనుకున్నటువంటి ఎంటర్ప్రినర్స్కి. బేసికల్గా ఇంతకు ముందున్న గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ బాబు గారు వస్తే జాబ్ వస్తుంది అన్నది అట్టర్ ఫెయిల్ ఎందుకు అయిందంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పాలసీస్లో ఫాల్ట్ లేదు, వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి నామ్స్లో కూడా ప్రాబ్లం లేదు, కానీ గ్రౌండ్ రియాలిటీ కనుక వచ్చాము కనుక అన్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమలు రావటం మూలన ఎక్కడోళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే ఇప్పుడు దాకా మనం వీళ్ళ ఓడింగ్ కూడా పెక్యులర్గా ఉంది. ఏంటో ఓడింగ్ వీళ్ళు వాడేది మేమే ఇక్కడ మా మాటే చెల్లుబాటు అవ్వాలన్నటువంటి వాళ్ళు ఇంచుమించు నేను స్టడీ ఒక 10 మండలాల్లో చేశానంటే ఈ 10 మండలాల్లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. వీళ్ళ నైజం ఏ రకంగా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే రూలింగ్ అటుంటే అటు, కొత్త వాళ్ళు రూలింగ్ వచ్చేస్తే కొత్త వాళ్ళు అటు వెళ్ళిపోతారు, కానీ
వీళ్ళ యొక్క మైండ్ సెట్లు అయితే చాలామంది మైండ్ సెట్లో మార్పు లేదండి. ఇప్పుడు నేను కొన్ని కోట్లు పెట్టి నేను ఇండస్ట్రీ పెట్టాను అనుకోండి, వీళ్ళ యొక్క డిమాండ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. వీళ్ళ డిమాండ్స్, వీళ్ళకి ఒక ఇండస్ట్రియలిస్టు ఇండస్ట్రీ కట్టి ఒక 10 మందిని పోషిస్తామంటే ఎంత కష్టం అన్నది వీళ్ళకి తెలియదండి. తెలియక వీళ్ళ దృష్టిలో ఏ రకంగా ఉంటుందంటే, ఇండస్ట్రీస్ పెట్టేవాడు ఒక బానిసలాగా ఉంటూ వీళ్ళు చెప్పు చేతుల్లో ఉండాలి, వీళ్ళు చెప్పినట్టే ఉండాలి అన్నటువంటి విధానం ఉన్ననాళ్ళు కూడా ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్ చాలా స్ట్రగుల్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. అదే రకంగా అంటే బేసికల్గా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా ఇండస్ట్రీ పెడదాం అనుకున్నారంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్, అంటే ఇందాక నేను చెప్పినటువంటి క్యారెక్టర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ప్రాపర్గా సెట్ చేసుకొని వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీకు ఫిట్ అవుద్ది అన్నారు అన్నట్టయితేనే మీరు సాధ్యమంత వరకు ఇండస్ట్రీస్ పెట్టుకోవటం మంచిదండి. ఇండస్ట్రీస్ లేకపోతే ఇప్పటికీ అభివృద్ధి జరగదు. కాబట్టి నాలాంటి ఏం చేశామంటే, నాకు ఇండస్ట్రీ వెంటనే కట్టేసి వెంటనే ఓపెన్ అయిపోవాలి, వెంటనే నేను పోషించేసేయాలన్న మోడల్లో నేను లేను. ఎందుకంటే కొడుకు ఇందాక చెప్పినట్టుగానే 17 years ఆఫ్ ఓల్డ్, సో వాడు ఎదుదాకా ఇంకా 3-4 years ఉంది. కాబట్టి ఈ లోపల వీళ్ళ మైండ్ సెట్లో ప్రాబ్లం వస్తుందని 100 jobs ఇవ్వాల్సినటువంటి నేను కేవలం 5గురికి ఎందుకు ఉద్యోగం ఇచ్చానని చాలామంది చోట్ల నేను చెప్తే ఆఫీసర్స్ దగ్గర వాళ్ళందరూ కూడా నాతో ఏకీభవించారండి. అంటే వీళ్ళ ఉద్దేశం ఎలాగుంటుందంటే, ఇక్కడ ముఖ్యంగా మండల వ్యవస్థలో నా మాట వినాలి, నేనే ఇక్కడ కింగ్. ఏ రోజుల్లో ఉన్నారంటే, మనం ఇంకా రాజరిక పాలనలో లేము, మనం ప్రజాస్వామ్య విధానానికి వచ్చాము. అసలు మీకు సంబంధం ఏంటి అన్నాం అనుకోండి, ఒక మంచికి 10 మంది రారు, కానీ ఏదైనా ఒక పని చేయాలన్నా లేకపోతే ఏదన్నా పడగొట్టేయాలన్నా ఫస్ట్ వచ్చేస్తారనమాట. సరే, ఏదైనా మంచి పని చేసే ముందు గుమ్మడికాయ కూడా పడగొడతాం అనుకోండి, అది వేరే సంగతి. పడగొడతాం వేరు, పగల కొడతాం వేరు. సో గుమ్మడికాయనేమో పగల కొడతాం అంటారు, ఇలాంటి వీటిని కూల్చేయటం అని చెప్పేసి అంటారు, ఇలాంటి చేసే వీటిని. సో జనరేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కనుక ఇండస్ట్రీస్ కనుక వచ్చారన్నట్టయితే గవర్నమెంట్ పరంగా పాలసీస్ చాలా బాగున్నాయి. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అవనివ్వండి, పాలసీస్లో పెద్ద చేంజ్ ఏం లేదు. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే టాప్ కేడర్, అంటే మినిస్టర్ లెవెల్, తర్వాత ఐఏఎస్ లెవెల్, తర్వాత ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్, టాప్ లెవెల్, వీళ్ళందరూ ఎంత చక్కటి ఎంకరేజ్మెంట్ ఉందంటే ఈ కంట్రీలో. ఒక ప్రొఫెసర్గా, సైంటిస్ట్గా నేను చాలా బాధపడుతుంటాను. ఏ విషయంలోనంటే, పై లెవెల్లో చాలా బాగుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాలిటీలో అలా లేదండి. అంటే సర్టెన్ థింగ్స్ నేను ఓపెన్గా షేర్ చేసుకోలేను, కానీ నేను రెస్పెక్టెడ్ మినిస్టర్స్ తోటి అయితే మాత్రం నేను షేర్ చేసుకున్న మాట ఫ్యాక్ట్ అండి. లాస్ట్ ఇయర్ నేను యూరోపియన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ నాకున్న సర్కిల్కి కొన్ని 100 కోట్ల రూపాయలు నాకు వెంచర్ ఫండింగ్ కింద ఇస్తారండి, మాకున్నటువంటి వాల్యూకి. ఇందాక నేను చెప్పినట్టుగానే more than 25 years చాలా కంట్రీస్లో 400+ ప్రొఫెసర్స్ తోటి, తర్వాత చాలామంది ఇండస్ట్రియల్ జాయింట్ వెంచర్స్ తోటి నాకు ఎన్నో పరిచయాలు ఉన్నాయండి. ఆ పరిచయాలను యూజ్ చేసుకొని నేనేం చేశానంటే, మొన్న ఆగస్ట్ 2019లో నా ఆఫీసర్స్ నుంచి కొంతమంది స్టాఫ్ నేను ఏంటంటే వెంచర్ ఫండింగ్ పీపుల్ దగ్గరికి పంపించాను. వాళ్ళు మాకు వెంచర్ ఫండ్ చేయడానికి రెడీ, 50 కోట్లు అవనివ్వండి, 100 కోట్లు అవనివ్వండి. లోకల్గా అది డంప్ చేయాలంటే చాలా భయపడుతున్నాం మేము. లోకల్గా ఉన్నటువంటి కండిషన్స్ అలాంటివి. ఎందుకంటే వీళ్ళ యొక్క కండిషన్స్కి లోబడి ఆటవిక రాజ్యంలో చెల్లుబాటు అవుతాయేమో కానండి, మోడర్న్ కాలంలో మాత్రం ఇలాంటివి చెల్లుబాటు కావు. ఇంచుమించు చదువుకున్న వాళ్ళందరికీ కూడా జాబులు రాకపోవటం కారణము ఇటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఫ్యూ పీపుల్. వాళ్ళ పని చెప్పాను కదా ఇందాక, ఏదైనా చెడగొడతాక వెంటనే ఒకటే అయిపోతారు, ఏ రకమైన శత్రుత్వం లేకుండా. చదువుకున్న వాళ్ళు బాగోకూడదు అన్నది వీళ్ళ మోడల్. వీళ్ళ మోడల్ ఎంతసేపు కూడా పేదలు బాగుండాలి. ఓకేనండి, మరి చదువుకున్న వాళ్ళ సంగతి ఏంటన్నది నాలాంటి నేను ఫైట్ చేస్తున్నాను. కాబట్టి గవర్నమెంట్ విధానాలు బాగున్నాయి కదా అని చెప్పి కంగారుగా పరిశ్రమలకు పెట్టమాకండి. లోకల్ లాజిస్టిక్స్ అని స్టడీ చేసుకోండి. లోకల్గా లాజిస్టిక్స్ ప్రకారం లోకల్ పబ్లిక్ యొక్క మైండ్ సెట్ మీకు సెట్ అవుతుంది అన్నట్టయితే మీరు ఇండస్ట్రీస్ చాలా సక్సెస్ఫుల్గా సెట్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ పరంగా అయితే సూపర్ డూపర్ బూస్టింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి ఇండస్ట్రీస్లోను. అదే రకంగా మీరు ఏ ఇండస్ట్రీస్ పెట్టాలన్నారు కనుక అన్నారంటే, అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే అరౌండ్ 16.8% అన్నది ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మనం ఈ రోజున ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి బయట దేశం నుంచి. అలాంటిని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కనుక మీరు వెళ్ళారన్నట్టయితే ఆటోమేటిక్గా మీరు షైన్ అయ్యే ఛాన్సెస్ 100/100 ఉంది. అదే రకంగా కోవిడ్ పుణ్యమా అని చెప్పేసి అని మన యొక్క స్పైసెస్కి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా హైయెస్ట్ డిమాండ్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏంటంటే స్పైసెస్కి సంబంధించినటువంటి లైక్ చక్కటి చిల్లీ పౌడర్స్ అని,
తర్వాత గార్లిక్ పౌడర్స్ అని, జింజర్ పౌడర్స్ అని, ఇలాంటివి అన్నది మీరు ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ జోన్స్ కింద సెట్ చేసుకున్నారు కనుకనట్టయితే లోకల్గా కూడా మీరు ఒక 20-30 మందికి జాబ్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే రకంగా మీరు మన ఫారెన్ ఎక్స్చేంజ్ దాంట్లో కూడా మన దేశానికి ఫారెన్ మనీ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. అదొకటి బాగా క్లిక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. మూడోది వచ్చింది కనుకనట్టయితే రెడీమేడ్ గార్మెంట్స్, లైక్ చాలా చోట్ల చాలామంది టైలరింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీళ్ళన్నింటినీ ఒక క్లస్టర్ కింద చేసి మీరు గార్మెంట్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక 3-4 ఐటమ్స్ కనుక. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, కోవిడ్ మూలన ఫార్మస్యూటికల్. చాలా దేశాల్లో చాలా మందులు కొరతలో ఉన్నాయండి. లైక్ సర్జరీ మందులతో పాటు మెడికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్, అంటే చిన్న చిత్తగా ఎక్విప్మెంట్స్ లైక్ గ్లౌజెస్ అని కానీ, మాస్క్స్ అని కానీ, ఇలాంటివి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కనుక పెట్టుకున్నారు కనుకనట్టయితే టోటల్గా చైనా మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలో కూడా ప్రోడక్ట్ ఇమీడియట్గా అవైలబిలిటీ ఉంటుంది. అంతేగాని మనకి ప్రోడక్ట్ అవైలబిలిటీ లేకపోవటం మూలన ఇంచుమించు వైరస్ గంటలు మోగుతూ మొదలయ్యి 1 నెల అయ్యి ఉండొచ్చండి. ఈ రోజుకి మాస్కులు రేపు ఎల్లుండో సప్లై అంటున్నారు. సో అంటే ఏమాత్రం కూడా ఫ్యూచర్ నాలెడ్జ్ అన్నది అఫ్కోర్స్ అందరూ యాంటిసిపేట్ చేయలేరు ఈ రకంగా ఉపద్రవం వస్తుందని. నెక్స్ట్ ఉపద్రవాలు వైరస్ రూపంలో రాబోతున్నాయన్న అని తెలుస్తుంది కాబట్టి చూచాయిగా మనకి. ఎందుకంటే నేపాల్ బోర్డర్లో కూడా ఏదో జరుగుతుందని చెప్పి మొన్న ఎప్పుడూ నేను TV5లో కానీ NTVలో కానీ చూశానంటే దీని వెనకాల టెర్రరిస్ట్ హ్యాండ్ ఉంది, ఆ హ్యాండ్ ఉందని. ఓవరాల్గా ఎలా చూసినా సరే మన యొక్క ఆరోగ్యం మనకు చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్య రక్షణకి ఉపయోగపడేటటువంటి మాస్కులు రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అదే రకంగా మనం శానిటరీ రిలేటెడ్ సోప్స్ కానీ విత్ TFM 75% కానీ ఎప్పటికప్పుడు రెడీగా అవైలబిలిటీ పెట్టుకునేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక వచ్చినాయి కనుకనట్టయితే మీరు 10 మందికి ఉపాధి ఇవ్వటమే కాకుండా మన దేశానికి ఆరోగ్యపరంగా ఉపయోగపడిన వాళ్ళు కూడా అవుతారు అన్నటువంటిది నా యొక్క సందేశం అండి. Thank you so much, our dear viewers of the VSP channel. మాకు మీ అమూల్యమైనటువంటి టైం స్పెండ్ చేసి మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నిజంగానే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. మేము వీటిల్లో ఎక్కువగా ఇండస్ట్రీస్ ద్వారా అభివృద్ధి జరుగుతుంది, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నది మాకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు అంతవరకు అన్నది బ్రీఫ్ చేయటం జరిగింది. ఎవరైనా ఔత్సాహికులు పరిశ్రమలు కానీ లేదా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కానీ వీటికి సంబంధించినటువంటి సలహాలు, గవర్నమెంట్ పాలసీస్ ఏ రకంగా ఉన్నాయి, బయట దేశాల్లో పాలసీస్ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైనటువంటి ప్రోడక్ట్ ఏ దేశంలో డిమాండ్ ఉంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏం కావాల్సినా సరే వీఆర్ సో హ్యాపీ టు ప్రొవైడ్ యూ అవర్ వాల్యుబుల్ గైడ్లైన్స్ టు యూ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూ and for the development of the state and for the development of the nation, as well as economy. మీరు బతుకుతూ ఒక 10 మందికి ఉపాధి చూపిస్తూ 10 మంది జీవించేటట్టు చేయటం అన్నదే సమాజం యొక్క అభివృద్ధి. మాకు తెలిసినంతవరకు అభివృద్ధి అన్నది ఇండస్ట్రీస్ చదువుకున్న వాళ్ళ ద్వారా జరుగుతుంది. మనం కష్టపడి సంపాదిస్తేనే మిగతా వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్స్కి డబ్బులు అన్నది, పెన్షన్స్ అన్నది ఆ రకంగా వెళ్తుంది. కాబట్టి ప్రతి చదువుకున్న వాళ్ళు నేను ఉద్యోగం చేయాలి అన్న దానికన్నా నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ చాలా బాగున్నాయి, అటువంటి స్కీమ్స్ ద్వారా నేను ఇండస్ట్రీ పెట్టుకొని ఇందాక చెప్పినట్టుగానే మీరు బతుకుతూ ఒక 10 మందికి ఉపాధిస్తూ ఎకనమిక్ గ్రోత్కి కూడా కాంట్రిబ్యూట్ చేయాలనుకున్న వాళ్ళు ఎట్ యువర్ ఫ్రీ టైం ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. అవర్ మొబైల్ నెంబర్ ఈస్ 905-2233-111. Once again, our mobile number is 905-2233-111. మేము ఫోన్ జనరల్గా యూసేజ్ తక్కువ అండి. మేము లిఫ్ట్ చేయకపోతే మీరు దయచేసి వాట్సాప్లో కానీ SMS లో కానీ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే మా ఫ్రీ టైంలో మాకు చేతనైనటువంటి గైడ్లైన్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. కంటిన్యూస్గా ఫోన్ చేయొద్దండి, ఒకసారి చేసి ఒక 15 minutes తర్వాత మళ్ళీ ట్రై చేయండి. అదే రకంగా నేను ఇందాక మీతో చెప్పాను, ఆల్రెడీ బయట దేశాల్లో నేను సైంటిస్ట్గా పనిచేశాను. మన దేశంలో కూడా నాకు హైయెస్ట్ గ్రాంట్స్ వచ్చినటువంటి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ సెన్సస్ ద్వారా సునామీ అలర్ట్స్ని ఎలా కనిపెట్టవచ్చు మనం అన్నది. అదే రకంగా ఫ్యూచర్లో కూడా నేను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి కొన్ని అవార్డ్స్కి నేను రెడీ అవుతున్నాను.
ఆ రకంగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ లేదన్నట్టయితే ఇందాక చెప్పినటువంటి ఇండస్ట్రీస్ రిలేటెడ్ కానీ ఏ రకమైనటువంటి సమాచారంనైనా సరే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు ప్రొవైడ్ యూ త్రూ విఎస్బి ఛానల్. మీ విఎస్బి ఛానల్ వాళ్ళకి కూడా మేము కైండ్లీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ లేకపోతే చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ సెట్ చేసుకునే దాని మీద ప్లీజ్ ప్రొవైడ్ దెమ్ అవర్ ఇన్ఫర్మేషన్. ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ రిక్వైర్డ్ విల్ కమ్ టు యువర్ స్టూడియో అండ్ షేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద ఆస్ట్రోఫిజిక్స్. ఇది సైన్స్ అన్నది నిజము, సైన్స్ అన్నది నమ్మకం ఎప్పటికీ కాదు. సైన్స్ అన్నది టైం తీసుకున్నప్పటికీ నిజంగానే ప్రూవ్ అవుతుందండి. ఓకే.